ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపి అయిన మనుషుల చేతికి, పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో చెప్పాను. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ప్రియదేవునికి బిడలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన పునరుత్థానపు శక్తి గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. యేసు ప్రభువారు మన కొరకు కలువరి శిలువలో బలియాగమైన తర్వాత ఆయనకు సమాధిలో ఉంచబెట్టిరి. అయితే 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదివారమున తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు, వాస్తవానికి శనివారము వారి విశ్రాంతి దినం, ఆ దినము ఎవరు బయటికి వెళ్ళకూడదు, ఎవరు లోపలికి రాకూడదు కనుక ఆదివారం పెందలకడ లేచి వారు సిద్ధపరిచినట్టు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి దగ్గర లోపల పెట్టినటువంటి శరీరానికి, ఆ నారబట్టలకు వారు అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు రాస్తూ దానిని పూసి వారు తమ దుఃఖాన్ని వ్యక్తపరిచి రావడం అనేది వారికి ఉన్న ఆనవాయితీ. అయితే ఆ క్రమంలోనే వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు అద్భుతమైన అనుభూతిని వారు చూశారు. వారు వెళ్ళినప్పుడు అనుకుంటున్నారు, సమాధి ముందర పెద్ద రాయి దొర్లించి దానిని వారు గొలుసులతో కట్టి దానికి రోమ ప్రభుత్వం వారి యొక్క గుర్తు కూడాను ముద్రించి ఉన్నారు. ఎందుకంటే అనేక మంది కుట్ర పన్ని మరి యేసుప్రభును వంచకుడుగా మాట్లాడుతూ ఆయన 3వ దినాన తిరిగి లేవకపోయినా సమాధి దగ్గరికి వెళ్ళి తన బాడీని, తన శరీరాన్ని దొంగిలించి తీసుకెళ్ళి ఆయన లేచాడని తన శిష్యులు చెప్పుకుందురేమో, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం నిర్బంధించాలి అని వారు అనేకమైన సైనికులను ఆ చుట్టూ కాపుల ఉంచారు. అయితే పెందలకడ ప్రభువారు ఆ ఆదివారము
వేకువనే ఆయన లేచినప్పుడు భూకంపమై ఆ గొలుసులు తెగిపోయాయి. ఆ సమాధి ముందర ఉన్న రాయి దొర్లించబడి ఉండడం ఈ స్త్రీలు చూసి భయపడిపోయారు. వారు ఎవరు ఇవన్నీ చేశారని చెప్పి వారిలో వారు మాట్లాడుతూ, అక్కడ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఎంతో కలత చెందారు. ఎందుకంటే రాయి దొర్లించబడి ఉన్నది, గొలుసులు తెగిపోయినది, యేసే శరీరం కూడా లోపల లేదు. అందుకు వారు ఎటు తోచని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఏ దేవదూతలు ఏ గాబ్రియెల్ అయితే వచ్చి యేసు ప్రభు వారు పుడుతున్నారన్న జనన వార్త మరియమ్మకు తెలియచేశారు, ఆయన రక్షకుడని కొంతమంది గొర్రెల కాపర్లకు ఆయన తెలియచేశారు, ఆ దేవదూత మరలా వచ్చి ఏమంటున్నాడు? ఇక్కడ ప్రకాశమానమైన వస్త్రము ధరించినటువంటి ఆ దేవదూతలు ఆ సమాధి దగ్గర నిలబడి, భయపడకుడి. వారందరూ కూడా వారు భయముతో ముఖము నేల మోపి ఉండగా వారేమంటారంటే, మీరు భయపడొద్దు, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? అద్భుతమైన మాట. ఆయన సజీవుడు, ఆయన చచ్చిపోలేదు. ఆయనకి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి వారు తెలియచేస్తూ ఉన్నారు. అవును, యేసు ప్రభువారు ఆయనకి సిలువలో చంపేసిన మాత్రాన ఆయన చనిపోయిన దేవుడు కాడు. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు. స్వయాన దేవదూతలు వచ్చి యేసు ప్రభువారి యొక్క అద్భుతమైన పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పారు. ప్రియ దేవునికి బిడలారా, ఎంత అద్భుతమైన విషయం! ఆయన బ్రతికుంటుండగానే మీతో ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోండి. ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి పాపిష్టులైన మనుషులు ఆయనకి హతమార్చిన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు కనుక ఆయన మృత్యుంజయుడై లేస్తాడన్న మాట ఆయన ముందే చెప్పాడు కదా. మీరు అది జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు ఆ మాటలు వారు జ్ఞాపకము చేసుకున్నారు. దేవదూతలు చెప్పే వరకు వారికి గుర్తుకు రాలా, కానీ దేవదూతలు చెప్పిన తర్వాత వారు జ్ఞాపకం తెచ్చుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారందరికీ తెలియచేశారు. ఎంతమంది శిష్యులు ఉన్నారో వారందరికీ ఈ విషయాన్ని వారు తెలియచేయడం అనేది జరుగుతూ ఉంది. వారందరికీ ప్రకటించారు. అయితే ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేని మరియమ్మ, యోహన్నయు, యాకోబు తల్లైన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలు. ఈ 3 ప్రముఖమైన స్త్రీలు, వీరితో పాటు కొంతమంది స్త్రీలు మరి అపోస్తలుల దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని వారు చెప్పడం అనేది విశేషం. అయితే గమనించండి, ఈ మాటలు విన్నటువంటి చాలామంది వారి దృష్టికి ఈ మాటలు వెర్రితనంగా ఉన్నదట. వారు నమ్మలేదు. ఈ ఆడవాళ్ళు ఏదో చూశారు, ఏదో చెప్తున్నారు, ఈ ఆడవాళ్ళ మాటలు మనం నమ్మవద్దు అని వారిలో వారు అనేక విధాలుగా అనుకుంటున్నారు. ప్రియ దేవుని యొక్క బిడలారా, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తిపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. అద్భుతమైన విషయం ఏంటంటే, మనము బ్రతికి ఉన్నంత కాలమే ఈ భౌతిక శరీరానికి వస్త్రాలు, అన్నము, వస్త్రములు, కూడు, గుడ్డ, నీడ అంటాం కదా, ఇవన్నీ కావాలి. ఒకసారి లోకయాత్ర ముగించుకున్న తర్వాత మనలో ఉన్న ఆత్మకు ఎలాంటి వస్త్రాలు అవసరమో లేదు. ఎందుకంటే ఈ శరీరము మట్టిది, మట్టిలోనికి ఆత్మ దాత దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే యేసు ప్రభువారు
మరియమ్మ గర్భంలో పడినప్పుడే దేవదూత దేవుని ఆత్మ మూలంగాను గర్భము ధరించి కుమారుని కంటావు అన్నారు. జన్మతః యేసు ప్రభువారు పరిశుద్ధుడు, ఆత్మతో ఆయన జన్మించినవాడు కనుక ఇప్పుడు ఆయన తనకు కప్పిన నారబట్టలు మాత్రము చుట్టబడి ఉంచబడి ఉన్నది. కానీ యేసు ప్రభువారి యొక్క శరీరం మాత్రం సశరీరుడుగా ఆయన లేపబడి ఆయన మహిమ శరీరము దాల్చి ఆయన దేవునికి మహిమకరంగా మృత్యుంజయుడు గావించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు ఉన్న నీకు నాకు మనకు కూడా తన యందు జీవించే వారికి కూడా దేవుడు రేపు ఇవ్వబోయేది మహిమగల శరీరమే. ఉన్నతమైన మహిమగల శరీరము దాల్చినప్పుడు ఆ ఉన్నతమందు ఉన్నటువంటి దేవునితో మనమందరము కూడాను జీవిస్తాం. దేవుడు ఉండేటటువంటి తన పరమపురిలో మనమందరము ప్రవేశిస్తాం. కనుక ప్రభు తన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ భౌతిక మరణానికి, ఈ చావుకి మనము ఎప్పుడు కూడా భయపడకూడదు. ఉన్నంత కాలమే మనకు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి వాటితో మనకు వంతు ఉంది. చనిపోయిన తర్వాత మన ఆత్మకు ఈ లోకంతో వంతు లేదు. మన ఆత్మ స్వతంత్రమైపోతుంది, దైవరాజ్యానికి చేరుతుంది. మనము దేవునితో సదాకాలం ఉండే భాగ్యవంతులుగా జీవించే కృప పొందుకుంటున్నాం. కనుక రండి, తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ విన్న వాక్యమును బట్టి ఇదిగో మా కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో చనిపోయిన మా ప్రభు మృత్యుంజయుడై లేచి మహిమగల శరీరము దాల్చి మీరు సజీవుడై లేచారు. మేము నమ్మిన వారు, మేము విశ్వాసం ఉంచిన వారు కూడా చనిపోయిన తిరిగి లేచి మహిమగల శరీరము దాల్చి మీరుండే రాజ్యములో చేరే భాగ్యవంతులుగా చేస్తున్న దేవుడవు మీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబము మీలో జీవించడానికి, మీకు మహిమకరంగా బ్రతకడానికి కృపదాయిచ్చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.